ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జీఎస్ఎల్ఎన్ టాలెంట్ టెస్ట్ విజేతలను తల్లిదండ్రులను ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఘనంగా సత్కరించారు. జిల్లాలోని 17 మండలాల విద్యార్థులు హాజరయ్యారు. మండల స్థాయి పోటీల్లో 1 నుంచి 5 వరకు ప్రథమ స్థానంలో నిలిచిన వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. మొత్తం 15 మందిని జిల్లా స్థాయి పోటీల్లో విజేతలను ప్రకటించారు. 1వ తరగతి నుంచే నైపుణ్యం పెంచాలనే లక్ష్యంతో జీఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం ప్రారంభించామని విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో రానున్న ఏడాది ఎక్కువ మంది పిల్లలను చేర్చాలని టీచర్లను కోరారు. ప్రాథమిక పాఠశాలలో కనీసం 5గురిని, యూపీ హైస్కూల్లో 10 మందికి తగ్గకుండా చేర్చితే ఆ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులను సత్కరిస్తామని అన్నారు. డీఈఓ సివి రేణుక, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళీశ్వర్, ఒంగోలు ఎంఈఓ టి కిషోర్ బాబు, సంతనూతలపాడి ఎంఈఓ వెంకారెడ్డితో పాటు పలువురు ఎంఈఓలు, జిల్లా సైన్స్ అధికారి రమేష్ పాల్గొన్నారు. ఈ 4 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఒక 4 బెస్ట్ టీచర్స్ అంటే నేను ముందే చెప్పాను లాస్ట్ టైం కూడా ఎంఈఓల మీటింగ్లో, ఏ హై స్కూల్లో 10 మందిని పెంచినా 5 మందిని పెంచినా ఇప్పుడు మళ్ళీ దాన్ని సవరిస్తున్నాం, అమెండ్ చేస్తున్నాం. అంటే అవుట్ గోయింగ్ కాకుండా అవుట్ గోయింగ్ నెంబర్ సపోజ్ ఒక 20 బయటికి వెళ్ళాలి, 20 + 5 స్టూడెంట్స్ పెంచితే జిల్లాలో 300 హై స్కూల్స్ ఉన్నాయి. అంటే బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, తర్వాత రెసిడెన్షియల్, కేజీబీ ఇవి తీసేస్తే ఒక 300 జిల్లా పరిషత్ గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయి. అంటే ఎస్ట్ వ్యాలీ మీన్స్ మార్కాపురం అండ్ ఒంగోలు కలిపి 3 × 5 1500 మంది పిల్లలు హై స్కూల్స్లో ఉంటే 50 పోస్టులు వస్తాయి, 50 to 70 పోస్టులు. ప్రైమరీ స్కూల్స్ 2100 ఉన్నాయి. 2100లో ఒక స్టూడెంట్ ఈచ్ స్కూల్ పెరిగినా 2000 మంది విద్యార్థులు ఉంటే 100 పోస్టుల కంటే ఎక్కువ వస్తాయి. మరి 100 పోస్టులు పోగొట్టుకుంటారా, ఎన్రోల్మెంట్ తగ్గించి పెంచుకుంటారా అనేది ఇక్కడ ఉన్న బెస్ట్ టీచర్స్ ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళ ఏమంటారు, అది ఇక్కడ ఉండేదాన్ని ఏమంటారు, ఆలోచన కాదు, విధి, ఫేట్. పిల్లలు లేకపోతే ప్రతి సంవత్సరము 100 పోస్టులు రేషనలైజ్ ఇటు అటు తిరుగుతూ ఉంటారు. తిరగడం వల్ల మీకు మంచిదా, ఒక నెల రోజులు తిరిగి పిల్లలు చేర్చుకుని వాళ్ళకి చదువు చెప్తే మంచిదా అనేది. ముఖ్యంగా ఈ గ్యారంటీ డెఫిలెన్ అనేది వినూత్నంగా మన జిల్లాలో పోటీలు పెట్టడం జరిగింది. మనకి డిసెంబర్ 8న స్టార్ట్ అయిన ఈ గ్యారంటీ డెఫిలెన్ అనే ఒక యాక్షన్ ప్లాన్ని మొత్తం విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అమలు చేస్తున్నారు. సో అది పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత మన అబ్జర్వర్ గారు సుబ్బారెడ్డి సార్ యొక్క ఆదేశాల మేరకి ముందు స్కూల్ లెవెల్లో పోటీలు పెట్టాము. అక్కడ కూడా ప్రతి విజేతని క్లాస్కి ఒక్కొక్క క్లాస్కి ఒకరు చొప్పున విన్నర్స్ని సెలెక్ట్ చేసి క్లస్టర్ లెవెల్లో కూడా పోటీలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళలో వచ్చిన విజేతలను కూడా మనం మళ్ళీ మండల లెవెల్లో కూడా కంప్లీట్ చేసాం. సో అలా 3 స్థాయిలో చేసిన తర్వాత జిల్లా స్థాయి, ఇప్పుడు మనకి మీకు అందరికీ తెలుసు మార్కాపురం అనే జిల్లా ప్రత్యేకంగా ఏర్పడింది కాబట్టి మార్కాపురం జిల్లాకి సపరేట్గా పెట్టడం జరిగింది. అక్కడ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటీవల జిల్లా స్థాయి పోటీలు కూడా ముగిశాయి. ఈ రోజు మనం ఇక్కడ జిల్లా స్థాయి ప్రకాశం జిల్లాకి సంబంధించిన పోటీ నిర్వహించుకుంటున్నాము. దీనికి సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతమంది ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మా టీచర్స్ కూడా వచ్చారు ఈ సక్సెస్లో పాల్పంచుకోవడానికి. సో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాలని ఒక వినూత్నమైన ఆలోచన చేసింది మా అడిషనల్ డైరెక్టర్ గారు. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. పిల్లలకి అలా అప్రిషియేట్ చేయడము, ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే చాలా క్రియేటివ్గా ఆలోచించే టీచర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క వీడియోస్, దాని మీద చక్కటి పాటలు రాశారు, దాని మ్యూజిక్ కూడా కంపోజ్ చేసి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడా వాళ్ళ డ్యూరింగ్ ద యాక్షన్ ప్లాన్ వాళ్ళు ఏమేమి టీఎల్కి సంబంధించి కానీ ఎటువంటి యాక్టివిటీస్ చేశారో అవన్నీ కూడా చక్కగా డాక్యుమెంటేషన్ రూపంలో చేసి అవి వేరే జిల్లాలో కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. చక్కటి అప్రిసియేషన్ వచ్చింది. సో అలా అంత క్రియాత్మకంగా వాళ్ళు పనిచేసినందుకు టీచర్స్ అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. దీన్ని పోటీగా తీసుకుని చేశారు. ముఖ్యంగా మన అడిషనల్ డైరెక్టర్ సార్ అయితే ఎంత టైం మన కోసం కేటాయించారు. వారికి చాలా స్టేట్ మొత్తం సర్వీస్ మ్యాటర్స్ చూస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క హెచ్ఎంతో, ప్రతి ఒక్క ఎంఈఓతో హెచ్ఎంస్ అందరి నెంబర్లు కూడా ఉన్నాయి.